హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ సాంబారు. మరి దీన్ని తయారు చేసే విధానం ఏంటో చూద్దాము. ముందుగా నేను కుక్కర్లో కందిపప్పు 1 గ్లాస్ తీసుకున్నాను. ఈ కందిపప్పుని దూరగా వేయించుకుంటున్నాను, బ్రౌన్ కలర్ వచ్చే విధంగా. ఇది మీకు చెన్నై సాంబార్ లాగా అనిపించినా ఇది చెన్నై సాంబార్ కాదండి. దీంట్లో కొద్దిగా మార్పు చేర్పులు అనేవి నేను చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది ఈ సాంబార్. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది కదండి కందిపప్పు. తర్వాత ఒక గిన్నెలో దీన్ని వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని కొద్దిసేపు నేను నానబెట్టి పెట్టుకుంటాను. ఇలా వాటర్ పోసుకొని కొద్దిసేపు నానబెట్టుకుంటాను. నానబెట్టుకున్న తర్వాత దీన్ని వాష్ చేసేసుకుంటాను. వాష్ చేసుకున్న వాటర్ని మాత్రం నేను పారబోయానండి వేస్ట్గా. వాటిని మన ఇంట్లో ఉన్న పెరట మొక్కలకి యూజ్ చేస్తాను నేను. అలా యూజ్ చేయడం వల్ల పెరటి మొక్కలు బాగా పెరుగుతాయని చెప్పి తర్వాత కుక్కర్లో ఈ కందిపప్పును వేసుకొని తర్వాత దాంట్లో తగినన్ని వాటర్ కూడా పోసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకుందాం కందిపప్పుని. తర్వాత ఒక బాండ్లీలో తాలింపు గింజలు ఉన్నాయి కదండి మనకి, శనగపప్పు వేసుకున్నాను వేయించుకోవటానికి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి నేను వేయించుకుంటానండి. ఒకేసారి అన్నీ వేసేసి వేయించనండి, ఎందుకంటే కొన్ని వేగుతాయి కొన్ని వేగవని చెప్పి. ఇలా కొద్దిగా అది సగం వేగిన తర్వాత మినపప్పు వేస్తున్నాను. ఎందుకంటే మినపప్పు తొందరగా వేగిపోతుంది శనగపప్పు కంటే కూడా. అందువల్ల శనగపప్పు సగం వేగిన తర్వాత మినపప్పు యాడ్ చేస్తున్నాను. అట్లా ఇలా ఇది కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు యాడ్ చేస్తున్నాను. దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్. ఇవి కూడా కొద్దిగా చిటపట ఆడే వరకు చేసుకుంటాను. తర్వాత వెంటనే దీంట్లో జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని చేసుకుంటేనే మన కర్రీస్ కానీ సాంబార్లో కానీ మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా జీలకర్ర యాడ్ చేశాను. తర్వాత వీటిని నేను పొడి చేసుకుంటాను. ఆల్రెడీ నేను మెంతి పౌడర్ చేసి పెట్టుకున్నానండి, దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటాను. ఇదిగోండి ఇలా చిట్టపట అంటున్నాయి, చూసారా మీరు? ఇలా వేగిన తర్వాత నేను ఇలా చిన్న రోలు ఉంటుందండి మా ఇంట్లో, ఈ రోట్లో వేసుకొని నేను దంచుకుంటాను. కచ్చాపచ్చాగా నేను దీన్ని దంచేసుకుంటాను ఇట్లాగా, చూసారా? ఇలా చేసుకుంటే చాలు. ఇలా చేసుకున్న తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను నూరుకుంటున్నాను. నేను అప్పటికప్పుడే చేసుకుంటానండి అల్లం వెల్లుల్లి పేస్టు. నేను ముందుగానే చేసేసుకొని నేను ఫ్రిడ్జ్లో నిలవ పెట్టుకోవడం అలా చేసుకోనండి. ఎందుకంటే అలా నిలవ పెట్టుకున్న తర్వాత నాకు పెద్దగా టేస్ట్ అనేది అనిపించలేదండి కూరల్లో యూజ్ చేసిన తర్వాత. అప్పటికప్పుడే నూరుకొని వెంటనే కర్రీస్లో మనం యూజ్ చేసుకుంటే మాత్రం మంచి టేస్ట్ అనేది కనిపించింది నాకు. తర్వాత ఒక బాండీ తీసుకున్నాను. ఈ బాండీలో తగినంత ఆయిల్ వేసుకున్నాను ఇట్లా. అయితే దీన్ని కొద్దిగా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ముందు తాలింపు గింజలు వేసాను. వేసిన తర్వాత వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను దీంట్లో. ఇలా కొద్దిగా వేగుతుండగా నేను ఈ వెజిటేబుల్స్ ముక్కలన్నీ కూడా వేసేసాను. దీంట్లో నేను యూజ్ చేసిన ముక్కలు ఏంటంటే ములక్కాయ, ఆనియన్స్, టమోటా, క్యారెట్, ఇంకా పచ్చిమిర్చి, బెండి, ముల్లంగి కూడా యాడ్ చేశాను. తర్వాత కొద్దిగా నేను ఉప్పు వేసుకుంటున్నాను, ఎందుకంటే ముక్కలన్నీ కూడా మెత్తబడిపోతాయని చెప్పి ఉప్పు యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత దీంట్లో పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే చాలు, లేదంటే పావు టీ స్పూన్ తగినంత చెప్పచ్చు. ఇలా వేసేసుకున్న తర్వాత 1 మినిట్ 2 మినిట్ వరకు మగ్గనిచ్చుకుంటాను మూతపెట్టి. ఎప్పుడైతే ఉప్పు వేసానో మగ్గుద్దండి బాగా ముక్క. ఇలా ముక్కలన్నీ చూడండి మగ్గిపోయాయి కదండి. ఇలా
ఇప్పుడు దీంట్లో తగినంత కారం, తర్వాత ఈ సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ యాడ్ చేస్తున్నానండి. తర్వాత జొన్నపిండి 1/2 టీ స్పూన్, తర్వాత ఒక పావు టీ స్పూన్ బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లో. యాడ్ చేసిన తర్వాత పూర్తిగా ఇలా కలబెట్టుకుంటున్నాను. ఇలా పూర్తిగా కలబెట్టిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 1 మినిట్ 2 మినిట్ వరకు మళ్ళీ మగ్గనిచ్చాను. చూడండి ఎలా మగ్గిపోతుందో. తర్వాత దీంట్లోకి కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా చింతపండు జ్యూస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా పూర్తిగా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు నేను మగ్గనిచ్చుకుంటాను ఇట్లా. ఇది చూడండి ఎలా మగ్గిపోయిందో. బాగా పూర్తిగా మాత్రం ముక్క ఉడకబెట్టొద్దండి, ఎందుకంటే మళ్ళీ సాంబార్లో ఇది ఉడుకుతుంది కాబట్టి ఒక 50% ఉడికితే చాలు మనకి. తర్వాత ఈ కందిపప్పు ఉడికిపోయింది కదండి, దీంట్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేసి పూర్తిగా ఇలా మెదుపుకుంటున్నాను. మెత్తగా ఇలా మెదుపుకున్న తర్వాత ఈ ఉడకబెట్టిన ఇదంతా ఉంది కదండి, దీంట్లో పోసేసుకుంటున్నాను కుక్కర్లో. ఇలా మొత్తం కూడా నేను పోసేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా కూడా దీంట్లో యాడ్ చేస్తాను. తర్వాత ఉప్పు కారం పులుపు సరిపోయిందా లేదా అని కూడా ఒకసారి చెక్ చేసుకొని, సరిపోకపోతే అవి కూడా నేను దీంట్లో యాడ్ చేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు నేను ఉడకబెట్టుకుంటాను. ఇదండి నా ఇంట్లో నేను చేసుకునే సాంబారు. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.